యోగి ప్రభుత్వం కుంభమేళ పూర్తయిపోయిన తర్వాత ఆ శానిటరీ వర్క్ చేసిన వాళ్ళందరికీ తలా 10,000 రూపాయల బోనస్ ప్రకటించింది. అది ఇంతకుముందే మాట్లాడుకున్నాం. అది కాకుండా ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసింది. మొత్తం పోలీసులు 75,000 మంది పనిచేశారు. కొంతమంది మొన్న మనకి ఇంటర్వ్యూలో కూడా ఒకళ్ళు కుంభమేళాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్పారు. మరి కొంతమంది తెలిసిన మిత్రులు వెళ్ళిన వాళ్ళని అడిగితే కూడా అదిలించడమో బెదిరించడమో అహంకారంతో ప్రవర్తించడం ఎక్కడా పోలీసులు చేయలేదు. కొంచెం అర్థం చేసుకోండి, ఈ రూట్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంది, కొద్ది టైం పడుతుంది, అర్థం చేసుకోండి, ఇట్లా చెప్పుకొచ్చారు తప్పించి రుబాబుగా లేకపోతే అతి చేయలేదు. ఒక సేవాభావంతో మాట్లాడారు తప్పించి వాళ్ళు ఎప్పుడు పోలీస్ అన్న ఇగోని ప్రదర్శించలేదు. మరి వాళ్ళందరికీ మంచి ట్రైనింగ్ ఇచ్చారో ఏంటో తెలియదు, లేకపోతే వాళ్ళ స్వభావం ఎట్లా ఉందో తెలియదు. ఉత్తరప్రదేశ్లో బాగుంది అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. నేను మాట్లాడిన 10 మందిలో ఎక్కువ మంది అదే మొక్క చెప్పుకొచ్చారు, ట్రాఫిక్ జాములు వీటి గురించి చెప్తా కూడా. అయితే ఇప్పుడు అలాంటి పోలీసులు టోటల్గా డ్యూటీ చేసింది 75,000 మంది. ఆ 75,000 మంది పోలీసులకి కూడా ఏకదం వారం రోజుల పాటు సెలవు ప్రకటించేశారు యోగి ఆదిత్యనాథ్. విశ్రాంతి తీసుకోమని చెప్పారు.